అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 5 సంవత్సరాల నుండిగా జరుగుతున్న విశేషం అందరికీ తెలిసిన విషయమే. మదన్ మోహన్ రావు అనే వ్యక్తి 2014లో ఎంపీపీవీ పార్టీ చేతుల మీద ఓడిపోయి మరియు టీడీపీ పార్టీ నుంచి తను పోటీ చేసి అలాగే టీడీపీ పార్టీ నుంచి ఓడిపోయిన తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి టీఆర్ఎస్ పార్టీలో ఆయన రెండు నెలలు 3 నెలలు ఉండి మళ్ళీ అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీలో వెళ్లి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగి మళ్లీ ఎంపీపీవీ పాటిల్ గారి చేతిలో ఓడిపోయిన అనే ఒక నిరాశతో ఓడిపోయిన అనే ఒక కోపంతో ఆయన అవాస్తవ కేసులు ఎంపీపీవీ పాటిల్ గారి మీద వేయడం జరిగింది. వాటికి ఆయన వేసిన కేసులకే ఈరోజు దినం న్యాయస్థానం న్యాయం చేసింది. న్యాయం అనేది కొద్ది ఆలస్యమైనా సరే ఈరోజు దినం న్యాయం నిరూపణ అయింది. ఆయన వేసిన ఏదైతే కేసులు ఏవైతే ఉన్నాయో అన్ని అవాస్తవం అని చెప్పి ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా న్యాయస్థానం ఎంపీపీవీ పాటిల్ గారికి తీర్పు చేయడం జరిగింది. అదే విషయం మదన్ మోహన్ రావు అనే వ్యక్తి అవాస్తవాలు చాలా మాట్లాడుతున్నాడు ఎంపీపీవీ పాటిల్ గారి గురించి. తను ఏం చేసిండు? తను 10 సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో లేడు, ప్రజలకు ఎలాంటి సేవ చేయలేడు, ప్రజలకు ఎలాంటి ఒక రూపాయి లబ్ధి చేసే పనులు తీసుకురాలేడు నియోజకవర్గం గురించి అని మాట్లాడుతున్నాడు. అదే మదన్ మోహన్ రావు గారికి మేము చెప్తున్నాం, తెలియజేస్తున్నాం. తను మదన్ మోహన్ రావు గారు ఒక టూరిస్ట్ రావు. ఆయన టూరిస్ట్ లాగా వస్తాడు, ప్రతి ఎలక్షన్ లో నించుంటుంటే వెళ్ళిపోతుంది. తనకు ఇక్కడ జరిగిన అభివృద్ధి గురించి ఏం తెలియదు. ఆయనే నిన్న ఒక మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది, నేను 90 దేశాలు తిరిగి వచ్చిన అని. ఆయన దేశాలు తిరగడంలో ఉన్నంత శ్రద్ధ ప్రజల మీద కానీ ఆయన నియోజకవర్గంలో కానీ ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ ఉంచితే కనుక చాలా బాగుంటుంది. అది తప్ప ఆయన దేశాల మీద ఆయన వ్యాపారాల మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ ఆయన వ్యాపారాల కోసం పార్టీని మారుకుంటూ వస్తున్న ఘనత మదన్ మోహన్ రావు గారు. అదే బీబీ పాటిల్ గారు అయితే ఆయన గత సంవత్సరాలుగా వ్యాపారాలు చేసి వ్యాపారం తర్వాత ఆయన రాజకీయంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యాపారాలు వదిలి రాజకీయంలోనే ఉన్నారు, ప్రజల సేవ చేస్తూనే ఉన్నారు, ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. ఏ అర్ధరాత్రి అయినా ఏ పగలైనా ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఆయన అందుబాటులో ఉండుకుంటూ ప్రజల సేవ చేస్తున్న ఘనత ఎంపీ బీబీ పాటిల్ గారు. అట్లాంటి మనిషి మీద ఈ రోజున ఎలా ఆరోపణలు చేస్తూ అవి అవాస్తవమైన ఆరోపణలు చేస్తూ ఈ రోజున ప్రజల్ని ఇంకా మభ్యపెట్టే విధంగా ప్రవర్తిస్తున్న మదన్ మోహన్ రావు ఎమ్మెల్యే ఎల్లారెడ్డి గారు. ఆయనకి తెలియజేస్తున్నాం ఏంటంటే ఈ రోజు దినం ఆయనకి తెలియదేమో, జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో జైరాబాద్ నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయం ఎంపీపీవీ పాటిల్ గారు చదువుతున్నారు. రైల్వే అండర్ బ్రిడ్జ్ 70 కోట్లు శాంక్షన్ అయితే దాన్ని ఎక్స్టెన్షన్ చేసి 100 కోట్లుగా తీసుకొచ్చి దాని ఎక్స్టెన్షన్ కింద 100 కోట్లు చేయించి రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ స్టేజ్ లో ఉంది జైరాబాద్ లో. మీకు జైరాబాద్ కోయిల్ మండలంలో ఆల్రెడీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది, అది కూడా శాంక్షన్ స్టేజ్ లో ఉంది, వర్క్ నడుస్తుంది. అదేవిధంగా ఈ రోజు దినం జైరాబాద్ కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేసేందుకు కేంద్రం నుంచి ఎన్నో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేయడం జరిగిన ఘనత ఎంపీ బీబీ పాటిల్ గారు. అదే ఆయన ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కూడా చాలా అభివృద్ధి పనులు చేసేందుకు సీసీ రోడ్లు చేయడం జరిగింది, అలాగే పాఠశాల అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఆయన ఆ నియోజకవర్గంలో తిరిగి చూస్తే తెలుస్తుంది. అది కాకుండా ఆయనని వ్యక్తిగతంగా ఆయన ఓడించిన అన్న ఒక నిరాశతోని ఆయన బీబీ పాటిల్ గారిని టార్గెట్ చేస్తూ ఈయన బీబీ పాటిల్ని విమర్శించడమే ఒక పనిగా పెట్టుకుంది. ఈ విషయం పక్కకు పెట్టి ప్రజలకు అవకాశం ఇచ్చి ఈ రోజు దినం ఆయనకి అవకాశాన్ని వినియోగించి ప్రజలకు సేవ చేయాలని ఒక మంచి ఆలోచన ఉంటే ఆయన ఈ రోజు దినం ఆయన ప్రభుత్వం ఈ రోజు దినం రాష్ట్రంలో ఉంది కాబట్టి ఆయన ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చిండు, ఆయన హామీలు ఎంతవరకు తీసుకురాగలిగిండు ప్రభుత్వం నుంచి. రైతు బంధు ఏమైంది, రైతు బీమా ఏమైంది, ఈ రోజు దినం రుణమాఫీ ఏమైంది, పిల్లలకి ఈ రోజు దినం ఫ్రీగా ఏదైతే ఉన్నాయో జాబ్స్ కోసం అని చెప్పేసి అప్లికేషన్ కూడా ఈ రోజు దినం అమ్ముకోవడం జరుగుతుంది డబ్బులతో సహా డబ్బులు. కాబట్టి ఈ రోజు దినం ప్రభుత్వం మెడల నుంచి ఈ రోజు దినం పనిచేసే తీరు వదిలేసి ఒక వ్యక్తిగతంగా బీబీ పాటిల్ని టార్గెట్ చేసి బీబీ పాటిల్ గారు బిజినెస్ మ్యాన్, బీబీ పాటిల్ గారు బిజినెస్ కోసం ఇచ్చిందంటే బీబీ పాటిల్ గారు బిజినెస్ గురించే రాజకీయంలోకి వస్తే ఆయనకి అవసరం లేదు రాజకీయంతో బిజినెస్ చేసేది. ఆయన బ్యూటీ వ్యాపారస్తులు ఉండే ఆయన ఈ రోజు దినం రాజకీయంలోకి వచ్చినాక సేవ రూపంలోనే ప్రజలలో ఉన్నాడు. 10 సంవత్సరాలు ప్రజలలోనే ఉన్నాడు. మీలాగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత సూట్ కేసు చదువుకొని టూరిస్ట్ లాగా 90 దేశాలు తిరగడానికి ఎక్కడ పోలేదు.
ఈ రోజున మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.